మ్యామ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా డిస్కషన్‌లోకి వస్తుంది ఎగ్ ప్రిజర్వేషన్. ఇది దీనికంటూ ఒక పర్టిక్యులర్ టైమ్ ఉంటుంది. అంటే లేట్ మ్యారేజెస్ ఆ తర్వాత ప్లానింగ్ చేసుకోవాలి అనుకున్న దానికి టైం తీసుకుంటున్నారు. దాంతో ఏంటంటే అన్నీ లేట్ అవుతున్నాయి. అలాంటి వాళ్ళకి ఎగ్ ప్రిజర్వేషన్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ ప్రిజర్వేషన్ కూడా రైట్ టైమ్ అనేది ఏమైనా ఉంటుందా? సో ఎగ్ ఫ్రీజింగ్, హ్మ్. స్పర్మ్ ఫ్రీజింగ్ హ్మ్. ఏదైనా కూడా మనకి యాక్చువల్ బెనిఫిట్ ఉండేది ఏదైనా క్యాన్సర్స్ వచ్చి క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తూ ఉంటే మీ ఎగ్ క్వాలిటీ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కీమోతో, రేడియేషన్ థెరపీతో. సో మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకునే ముందు మీరు ఎగ్ ఫ్రీజ్ చేసుకోండి అని చెప్పే డేస్ ఉండింది. హ్మ్. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ మెకానిజం. హ్మ్. అండ్ నువ్వు ఆల్రెడీ 25-26 ఇయర్స్ ఉన్నావు. You are not planning marriage for the next 4-5 years and you don't want to become a mother till 34-35 years. హుహు. Then you should look into your aspect. నీ క్లారిటీ నీకు తెలిస్తే నువ్వు 25-26 ఇయర్స్కే నువ్వు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవాలి. ఓకే. అప్పుడు నీకు ఆ 25-26 ఇయర్స్ ఉన్న ఎగ్స్కి హ్మ్. క్వాలిటీకి నీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఫ్యూచర్లో. హుహు. సో ఎగ్ ఫ్రీజింగ్ ఈజ్ అ పవర్ in the hands of women who are trying to delay marriage and reproduction. హ్మ్. Egg freezing is not for everybody. ఓకే. హ్మ్. Egg freezing is Hmm. not for everybody. హ్మ్. Everybody have to be in the common pool. అంతే కదా, మనము కామన్గా ఆలోచిస్తేనే ఆ నంబర్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. హ్మ్. అందరూ 30 తర్వాత మ్యారేజ్ చేసుకుని 35 తర్వాత పెళ్ళి 35 తర్వాత పిల్లల్ని కంటే ఆ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్కి మన పాపులేషన్ పడిపోయి ఇప్పుడు అదర్ కంట్రీస్ అయితే యూరోప్ ఎట్లయిపోయింది, మొత్తం ఓల్డ్ వాళ్ళే ఉన్నారు, యంగ్ పాపులేషనే లేదు. హ్మ్. దే హ్యావ్ అ డైయింగ్ ఎకానమీ. హ్మ్. అట్లా అయిపోతారు. హ్మ్. సో మన ఎకానమీ నడవాలన్నా, మన గ్రోత్ పర్సెంటైల్ కరెక్ట్గా ఉండాలన్నా యంగ్ పాపులేషన్ ఉండాలి. యంగ్ పాపులేషన్ ఉండాలి అని అంటే ఇద్దరు పిల్లలు ఉండాలి. సో దాన్ని 2.2 నంబర్ అంటాం. హ్మ్. ఫర్టిలిటీది 2.2 నంబర్ ఉంటే when 2 people get married, if they have 2 children, ఆ 2.2 సస్టైన్ అవుతుంది. హ్మ్. కొంచెం అక్కడ ఇక్కడ ఎవరైనా మ్యారేజ్ చేసుకోకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ 2.2 పోయి ఇప్పుడు 1.6, 1.7కి ఆల్మోస్ట్ అలా వచ్చింది. దాట్ మీన్స్ దట్ వీ విల్ హ్యావ్ అ డిక్లైనింగ్ పాపులేషన్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే. అండ్ ఇప్పుడు కరెక్ట్గా మనం మాట్లాడుకోవాలంటే యూ షుడ్ డెఫినెట్లీ ఫినిష్ యువర్ మ్యారేజ్ బిఫోర్ mid-20s అండ్ డెఫినెట్లీ ఫినిష్ 2 children బిఫోర్ 30. ఓకే. దట్ ఈస్ యాక్చువల్లీ హెల్దీ. దట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ టు బెనిఫిట్ యూ. ఓకే. Most of the population should follow this according to me. హ్మ్. They have to follow this because a child cannot stop your career. A child cannot stop you becoming whatever that you want to become. Hmm. Because that has never happened in the past. It will never happen in future also. Hmm. Nobody can stop your growth. If you are very clear about what you want to become, nobody can stop your growth. Even if you have 1 child, 2 child, 3 child, nothing happens. You just have to be focused. Ante. And ఎప్పుడైనా 100 people ఉన్నారనుకో, 70 to 80 people should follow this principle. Maybe 5 or 10 people might not follow. Maybe less than 5% of people can follow the egg freezing principle. హ్మ్. బికాజ్ అందరికీ నేను 35కి 30కి తర్వాత ఎప్పుడో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తానని ఉండదు. ఎవరికైనా అమ్మాయిలు అన్న తర్వాత పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి, ఏదో టైంలో పిల్లల్ని కనాలని ఉంటుంది. వాళ్ళే ఎక్కువ ఉంటారు జనరల్ పాపులేషన్. ఎవరికైతే రీసెర్చ్, మేబీ సైంటిస్ట్ రీసెర్చ్, సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు ఫినిష్ దేర్ ఎడ్యుకేషన్, టు గెట్ మ్యారీడ్, టు సెటిల్, సో వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ చాలా బాగా పనిచేస్తుంది హ్మ్. ఇఫ్ ఇట్ ఈస్ డన్ అట్ ద రైట్ టైం. ఓకే. నువ్వు మళ్ళీ 35 ఇయర్స్కి వెళ్ళి నాకు ఇంకో 5 ఏళ్ళు పడుతుంది, నేను 35 ఇయర్స్కి ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటాను అని అంటే మేబీ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ అట్ దట్ టైమ్ ఈస్ నాట్ సో గుడ్ టు గివ్ యూ గుడ్ రిజల్ట్స్. ఓకే. హ్మ్. So anybody in doubt, if you're financially good Hmm. and you're really not planning to mingle in the mainstream, you are wanting to be something else and some other things, hold in future for you, you can go for egg freezing.